భువనగిరిలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి వైజయంతి. మహిళా శక్తిని గుర్తించి గౌరవించిన మోడీనే మరోసారి గెలిపించుకోవాలి. భువనగిరి బీజేపీ జిల్లా కార్యదర్శి వైజయంతి పిలుపు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా కార్యదర్శి శ్రీమతి వైజయంతి పాల్గొని మాట్లాడుతూ, అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలను ఇచ్చిందని, కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలు విని ప్రజలు మోసపోవద్దని, 4 నెలల పాలనలోనే కరెంటు కష్టాలు, నీటి కష్టాలు మనం చూస్తున్నామని అన్నారు. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ప్రజానాయకుడు, ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించిన నేత, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న బీజేపీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేశారు. కేంద్రంలో మరోసారి మోడీ వస్తేనే ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కలుగుతుందని, ప్రపంచ దేశాల్లో భారత్ కీర్తి మరింత విస్తరిస్తుందని ఆమె అన్నారు. స్థానిక రైతు బజార్లో ఏర్పాటు చేసిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. గతంలో బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా భువనగిరి ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి బూర నర్సయ్య గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడీ బియ్యం వస్తాయి, కేసీఆర్ బియ్యం ఇవ్వలే. మోడీ బియ్యము పైసలు 2000 పడుతున్నాయి. కేసీఆర్ బియ్యం పనిచేసి మోడీ బియ్యం ఇస్తున్నారు. మనకు సంఘంలో మోడే ఉండాలి. మోడీ లేకపోతే కాల్చి మారేస్తారు. 5,000 కాట పిల్లలకు కొంతమందికి జాబ్లు ఇవ్వాలి. అడుగు అది మోడీకి వేస్తాం. బీజేపీ పువ్వు గుర్తు మన వేరే దానికి వేయొద్దు. మోడీ రావాలంటే చెప్పాలి. ఇంకా మంది చెప్పాలమ్మా, నువ్వే కాకుండా బీదాన్ని అందరినీ జాతుండు. ఏం సంపాదించుకుంటే మోడీ మన పిల్లల పెళ్ళని పెట్టుకుంటా. ఆయన మనమే ఆయన 140 కోట్ల మంది జనాభానే ఆయన. సరే, మోడీకే ఇస్తాం, తప్పనిసరి ఇస్తాం. గోపి మోడీకి ఓటు, బీజేపీకి ఏమో కూరగాయలు చూసుకుంటావా? మీరు అందరూ